జడ్జి గారు నమస్తే సార్. నమస్కారం కార్తీక్ గారు, నమస్కారం. సార్, ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అంటారు. పొలిటిక్స్ డైనమిక్ గా ఉంటాయి అంటారు. ఏవేవో చెప్తూ ఉంటారు. అది వినడమే కానీ ఇప్పుడు చూసి తట్టుకోలేకపోతున్నాను సార్. ఏంటంటే అమ్మ అక్క తిట్లు తిట్టిన ఈ మన కేసినేని నాని గారి అమ్మాయిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారంట. రెండు, ఉమ్. నువ్వా నేనా అన్నట్టు ఫుల్గా అటాక్ చేసిన ఆళ్ళ నాని, మా ఏలూరే, ఆయన కూడా తెలుగుదేశంలోకి వస్తున్నారంట. ఏకంగా కెసినోయే నడిపాడు కొడాలి నాని. ఎప్పటివరకు ఒక కేసు లేదు, ఊరు లేదు, పాడు లేదు. ఓకే, పాపం ఆ పులివర్తి నాని, ఆయన మీద ఏమో తెలుగుదేశం అభ్యర్థి, ఆయన మీద ఏమో దాడి కూడా జరిగింది. ఇప్పటివరకు ఆ కేసు అతీగతి లేదు. ఇంకా మిగిలింది పేరు నాని ఒక్కడే. ఆయన్ని కూడా జాయిన్ చేసేసుకుంటే నానీలందరూ ఒక చోట ఉంటారేమో. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఏమి క్లాస్ పీకుతారు ఏంటి, అసలు ఏంటి సార్ ఈ నాణ్యుల గొడవ ఏంటి? అది తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు కేసులో నడిపిన వాడి మీద ఇప్పుడు కేసు లేకపోవడం ఏంటండి? అంటే ఇలాంటివి చూస్తే ఒక్కొక్కసారి చాలా ఇరిటేషన్ కూడా కలుగుతుంది. చెప్పండి సార్, మీరు జడ్జి గారు కదా, అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? కార్తీక్ గారు, ఈ క్యాసినో విషయాన్ని మనము ప్రజల ముందు పెట్టాలంటే వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ క్యాసినో నడుపుతున్నాడని అతనిపైన చర్యలు తీసుకోవాలని ఆ రోజు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా గుడివాడకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమం నిర్వహించే క్రమంలో మన పట్టాభి గారు లాంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా అక్కడికి వస్తున్నారు అని తెలియగానే ఒక 2,000 మందిని పోగేశాడండి ఈ కొడాలి నాని గారు. ఒక 2,000 మందిని పోగేసి వీళ్ళు అక్కడికి వెళ్తానిట్ల వాళ్ళను తరిమి తరిమి కొట్టారు గుడివాడు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పడి ఆ ఆఫీసును ధ్వంసం చేసి అక్కడ ఉన్న కార్లన్నీ తగలబెట్టి మన పట్టాభి గారి పైన రివర్స్ లో కేసు పెట్టారు. అంటే పట్టాభి గారు ఆ కేసులోనే పాపం ఆయన రిమాండ్ లో ఒక 15 నుంచి 20 రోజుల దాకా రిమాండ్ రాజమండ్రి జైల్లో ఆయన ఉండవలసి వచ్చింది. అటువంటి కొడాలి నాని పైన ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది నిర్విధాంశం. అది ఆన్ రికార్డ్, ఎవరైనా చెప్పేటువంటి మాట. ఇంకా పేర్ని నాని గారు, ఆయన ఒక మీడియాకు ఆయన అంటే ఆయన చేసిన పోర్ట్ఫోలియో అది కాదు కాబట్టి కాబట్టి ఆయన మీడియా ముందర బాగా కనపడుతుంటాడు, బాగా మాట్లాడుతుంటాడు. నిన్న లేక మొన్న కూడా అసలు కాకినాడ పోర్టులో నుంచి ఎగుమతి అవుతున్నటువంటి స్మగ్లింగ్ బియ్యము పయ్యావుల కేసు గారి వియంకుడివి అని చెప్పి కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి చాలా హల్చల్ చేశారు అప్పటి రాంబాబు గారు, పేర్ని నాని గారు. ఆయన పేర్ని నాని గారు అయితే సెటైరికల్ గా మాట్లాడారు. అంటే పరదాలు కట్టేశారా వియంకుడు గారి యొక్క అక్రమాలకు, ఇది మాత్రమే నీకు కనపడిందా అంటూ ఆయన ఒక సెటైరికల్ గా కూడా మాట్లాడారు. అటువంటి పేర్ని నాని, పేర్ని కిట్టు వాళ్ళ కొడుకు ఎంత అరాచకం చేశాడో అన్ని కూడా ఆన్ రికార్డు ఉన్నాయి. మన యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా కనపడుతున్నాయి, అన్ని కనపడుతున్నాయి. ఇంకా మన విజయవాడ కేసినేని నాని గారు అయితే ఆయనకు పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో, ఆయన ఒకసారి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కనీసం బొకే ఇవ్వడానికి కూడా ఆయన మనసు రాలేదు. ఆ రోజు నుంచి ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు అలా నడిపిస్తూ చివరకు ఎంత బండబూతులు అంటే అన్ని బండబూతులు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు. ఇప్పుడు ఆయన గారి కుమార్తె విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతాదని చెప్తున్నారు. గరు వాపస్సి కానివ్వండి, గరు వాపస్సి అన్ని అందరూ కూడా. కానీ మీరు ఏ నానినైనా పక్కన పెట్టుకోండి, ఏ నానితోనైనా లూలిచి కావండి, ఏ నానుతోనైనా ఏమన్నా చేయండి, కానీ వాళ్ళ చేతుల్లో అవమానాలకు గురైనటువంటి కార్యకర్తలు, వారి వల్ల జైలు పాలైనటువంటి కార్యకర్తలు, వాళ్ళ వల్ల నష్టపోయినటువంటి కార్యకర్తల మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే పార్టీ నాయకత్వానికి మంచిదని నేను చెప్పదలుచుకున్నాను కార్తీక్ గారు. ఇక్కడ మా పులవర్తి నాని, చిత్తూరు చంద్రగిరి ఎమ్మెల్యే, ఆయన పాప చావు దగ్గర వరకు వెళ్ళిపోయారండి. ఆ రోజు కౌంటింగ్ ఏదైతే ఈవీఎం బాక్సులు భద్రపరిచినటువంటి ఎస్వి యూనివర్సిటీలో ఏదో జరుగుతుందని ఆయన చూడడానికి వెళితే ఎంత భయంకరంగా దాడి చేశారంటే, అసలు ఆ రోజు ఆయన గన్మెన్ గాని లేకుండా ఉంటే ఆయన ఈ రోజు మా పులవర్తి నాని అనే వ్యక్తిని మేము చూస్తుండే వాళ్ళం కాదు.
ఆయన ఈరోజు మా కళ్ళ ముందర ఉండిండేవాడు కాదు. అంత అరాచకం సృష్టించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి ఈరోజు ఫ్రీగా తిరుగుతున్నాడండి సొసైటీలో. ఆయన పైన ఎటువంటి చర్యలు లేవు. అరే ఏం జరుగుతోంది? మాకేం అర్థం కావట్లేదు. మీకోసం కార్యకర్తలు ప్రాణాలు వదలాలి, ప్రాణ త్యాగాలు చేయాలి, జైలు పాలైపోవాలి, ఆస్తులు పోగొట్టుకోవాలి, అరాచకానికి బలైపోవాలి, మిమ్మల్ని నాయకుడిగా నిలబెట్టాలి, మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేయాలి, మంత్రులు చేయాలి కార్యకర్తలు. కానీ వాళ్ళ త్యాగాలకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గౌరవించకపోగా ఈ విధంగా అవమానపరచడం ఎంతవరకు సమంజసమో అర్థం కాకుండా ఉంది కార్తీక్ గారు. ప్రజలు అమాయకులండి, కార్యకర్తలు అమాయకులండి. వాళ్ళకి ఏం తెలియదండి. వాళ్ళు మీరంటే పడి చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ గుండెల్లో నుంచే తన్నుకొని వచ్చేటువంటి ఆ అభిమానము వాళ్ళని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. కానీ అటువంటి వాళ్ళ రొమ్ముల పైన తన్నినటువంటి ఇటువంటి వైసీపీ నాయకులందరినీ కూడా మీరు మళ్ళీ పార్టీలో చేర్చుకోవడం, వాళ్ళకు పదవులు ఇవ్వడం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా మీరు అధికారంలో ఉన్న రోజులు కాపాడటం, ఏ ఏ ఏ కోణంలో చూడాలి ఇవన్నీ కూడా? ఇది న్యాయసమ్మతమేనా? కనీసం ఇది ఎథికల్ గా కూడా కరెక్టా? నేను ప్రశ్నిస్తున్నా. ఆళ్ళ నాని ఎంత బీభత్సం సృష్టించాడు ఏలూరు పరిసర ప్రాంతాల్లో. ఆయన మాటకు తిరుగు లేకుండా పోలీస్ అధికారులు ఆయన చిటికేస్తే కదిలెళ్ళి అమాయకులను జుట్టుబట్టి ఈడ్చుకొచ్చి అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట ఆడవాళ్ళు, ముసలు అంటే తేడా లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నల్లు నలిపినట్టు నలిపి పారేశారే. ఆ నాయకులు ఎందుకయ్యా ఈ రోజు నీకు అవసరం చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళని వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళ వల్ల నీకేమైనా 10,000 ఓట్లు పెరుగుతాయా? వాళ్ళ వల్ల నీకేమైనా ఒక పదవి, కొత్త పదవి ఏమైనా వస్తుందా? లేకపోతే వాళ్ళ వల్ల 10 కాలాల పాటు తెలుగుదేశం పార్టీ నిలబడుతుందా? అవన్నీ లేవు కదా. దే ఆర్ క్రిమినల్స్. వాళ్ళని పార్టీలోకి రప్పించడం అవసరమా? వాళ్ళు లేకుండా నువ్వు గెలిచావా లేదని చెప్పు నాకు ఫస్ట్. 2024లో వాళ్ళ సహకారం లేకుండా వాళ్ళని ఎదుర్కొని మీరు ముఖ్యమంత్రి అయినటువంటి మీరు మళ్ళీ వాళ్ళ అవసరం మీకేమొచ్చింది? ఇక్కడ ఏదో కొడుతోంది. మీ వ్యవహార శైలిని ఇక్కడ అనుమానాస్పదంగా చూడవలసినటువంటి సమయం వచ్చిందా? లేదా మాలాంటి వాళ్లకు తెలియకుండా మీలో మరో కోణం ఏమైనా దాగి ఉందా? ఎందుకు ఇంకా మిమ్మల్ని భుజాలను మోయాలి సామాన్య కార్యకర్తలు? వాళ్ళు కూడా ఆ రోజు వాళ్ళతో కలిసిపోయి వైసీపీ నాయకులు చెప్పింది ఇనుకుంటూ మీ పేరు ఎత్తకుండా, మీ పార్టీ జెండా పట్టకుండా, మిమ్మల్ని ఊర్లోకి రానియకుండా వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళల్లో పాటు ఒక రాయో ఒక చెప్పో విసిరింటే మీ పైకి ఆ కార్యకర్తలు ఆ మర్యాదన్న దక్కిండేదేమో నేను అనుకుంటున్నాను కార్తీక్ గారు. పార్టీలో చేరికలు, పార్టీ నుంచి అలిగి వెళ్ళిపోవడాలు, పార్టీని విమర్శించడాలు, ఒక్కొక్క పాలసీ పైన ఒక్కొక్క రకంగా విభేదించడాలు రాజకీయాల్లో సహజం. కానీ ఎటువంటి పాలసీ డీవియేషన్స్ లేకుండా, ఎటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించడమో విమర్శించడమో చేయకుండా ఒక అధికారంలో ఉన్న పార్టీలో ఉండాలి, మా వ్యాపారాలు లాభసాటిగా చేసుకోవాలి, అక్రమ దందాలు నడిపించుకోవాలి, భూ ఆక్రమణ చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ను మా కంట్రోల్ ఉంచుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగాన్నంతా మా చేతుల్లో ఉంచుకోవాలని భావించేటువంటి ఇటువంటి పొలిటీషియన్స్ ని ఎక్కువ రోజులు సమాజంలో ఉండనివ్వకూడదు. వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్న ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు, ఏ అధికారంలో ఉన్న పార్టీకి తొత్తులుగా మారి ఆ పార్టీ నాయకుడికి సంతృప్తి పరిచి రకరకాలుగా వాళ్ళు ప్రజలపైన పడి దోచుకుంటున్నారు. నాయకుడు సంతృప్తి పడితే చాలదు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి.
అటువంటి నాయకుడిని ప్రోత్సహించడము పార్టీ నాయకత్వానికి మంచిది, కానీ ఏదో ఈరోజు వాళ్ళు వేల కోట్ల రూపాయలు డొనేషన్ ఇస్తారను, వాళ్ళ వల్ల వ్యక్తిగత లాభాలు నాయకత్వానికి సమకూరుతాయను, ఇది కేవలం ఆర్థిక బంధమే కానీ ఇది ప్రజాబంధం కాదు కార్తీక్ గారు. వాళ్ళ వల్ల ప్రజల నుంచి వచ్చేటువంటి మద్దతు, వాళ్ళు లేకపోతే పోయే మద్దతు అంటూ ఏమీ లేదు ఇక్కడ. జస్ట్ దే ఆర్ కమింగ్ టు ది పార్టీ టు సేవ్ దేర్ ఇల్లీగల్ మనీ. అక్రమ సంపాదనను వాళ్ళు పరిరక్షించుకోవడం కోసం తప్ప ఇంకా వాళ్ళు కొత్తగా వచ్చి ప్రజలకు చేసేదంటూ ఏమీ ఉండదు. ఇటువంటి వాళ్ళను పార్టీలో చేర్చుకుంటూ, ఇటువంటి వాళ్ళను మళ్ళీ సమాజంలోకి విచ్చలవిడిగా వదిలిపెట్టేస్తూ, నీ కోసం, ప్రాణాల కోసం, నీ ప్రాణం కోసం, నీ పదవి కోసం, నీ భవిష్యత్తు కోసం, మీ మర్యాద కోసం పరితపించినటువంటి ఇతరత్ర కార్యకర్తలను, నాయకులను మీరు మళ్ళీ వీళ్ళ చేతుల్లో బలిపశువులు చేయడం అంత సమంజసం కాదని నేను భావిస్తున్నాను కార్తీక్. రైట్, చూద్దాం సార్. మరి వీళ్ళందరూ తెలుగుదేశం కండువా కప్పుకొని మళ్ళా పరమ పునీతులు అవుతారో, మరి లేకపోతే వాళ్ళ స్వస్థలానికి, జన్మస్థలానికి వెళ్తారో కాలమే నిర్ణయిస్తుంది. ధన్యవాదాలు సార్ జడ్జి గారు. ఓకే, థ్యాంక్ యూ.